నవ్వుతూ ఉన్నవాడు 4 రకాలుగా మాట్లాడతాడు. బాధతో ఉన్నవాడు భావంతో మాట్లాడతాడు. ప్రేమతో ఉన్నవాడు చనువుతో మాట్లాడతాడు. కోపంతో ఉన్నవాడు కేకలు వేసి మాట్లాడతాడు. మంచివాడు మార్పు కోసం మాట్లాడతాడు. అసూయతో ఉన్నవాడు చులకనగా మాట్లాడతాడు. కానీ జ్ఞానం కలవాడు మాత్రం మౌనంగా ఆలోచించి మాట్లాడతాడు. నిజానికి మాట మనిషిని మారుస్తుంది, కానీ మౌనం మనసుని మారుస్తుంది. మార్పు అనేది నీతో మొదలవుతేనే నీకు మంచిది. పదునైన వ్యక్తిత్వానికి 17 సూత్రాలు. విలువ లేని చోట మాట్లాడకూడదు. గౌరవం లేని చోట నిలబడకూడదు. ప్రేమ లేని చోట ఆశపడకూడదు. నీకు నచ్చని ఇష్టం లేని విషయాలకి క్షమాపణలు చెప్పకూడదు. నువ్వు మెచ్చని వాటికి సంజాయిషీలు ఇవ్వకూడదు. నిర్లక్ష్యం ఉన్న చోట ఎదురు చూడకూడదు. అలక్ష్యం ఉన్న చోట వ్యక్తపరచకూడదు. వ్యక్తిత్వం తాకట్టు పెట్టి ప్రాకులాడకూడదు. ఆత్మగౌరవం పణంగా పెట్టి ప్రేమించకూడదు. చులకనగా చూసే చోట చొరవ చూపకూడదు. జాలిపడి ఇచ్చే పలకరింపులకి ప్రేమకి జోలె పట్టకూడదు. భారం అనుకునే చోట భావాలు పంచుకోకూడదు. దూరంగా నెట్టేసే చోట దగ్గరవ్వాలని ప్రయత్నించకూడదు. నిజాయితీని గుర్తించని చోట నిమిషం కూడా వృధా చేయకూడదు. ఆత్మాభిమానాన్ని మించిన ధనం ఈ ప్రపంచంలో మరొకటి ఉందని భ్రమపడకూడదు. ఎదురు చూడని ఇంటికి పిలిచినా వెళ్ళకూడదు. నీది కానిది దేని మీద నిన్ను తినేసేంత ప్రేమ, అభిమానం ఏది కూడా పెంచుకోకూడదు. వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక షేర్, ఒక కామెంట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.